ఓం నమో వెంకటేశాయ. మేము తణుకు దగ్గర ఉన్నటువంటి పరిసర ప్రాంతాల నుండి రావడం జరిగింది. ఈ గుడి గురించి మేము ప్రత్యేకత అనేది యూట్యూబ్లో చూసి రావడం జరిగింది. మా ఊరి నుంచి ఒక 50 మంది వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇది 4వ జనార్దన స్వామి గుడి దర్శనం చేసుకుంటున్నాము. నవజనార్దన ట్రిప్గా 9 జనార్దన స్వాములు దర్శనం చేసుకుందామని వచ్చామండి. ఇది 4వదండి. జొన్నాడ ఆలమూరు ఊరు వచ్చి ఇక్కడ 4 శనివారాలు 4 ప్రదక్షిణాలు ప్రత్యేకత అండి. ఇలా జరిగిన తర్వాత ఎవరైతే ఇక్కడ దర్శనం చేసుకుని 4 శనివారాలు 4 ప్రదక్షిణాలు చేసి వెళ్తారో వాళ్ళందరికీ కూడా వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. అందు గురించి మేము ఆ ప్రత్యేకత కూడా తెలుసుకుని ఇక్కడికి రావడం జరిగినది. ఈ స్వామివారి అలంకరణ అయితే చాలా బాగుంది. స్వామివారిని చూస్తూ ఉండగా అలాగే ఉండిపోవాలనిపించింది అందరికీ కూడా. ఇక్కడ నుంచి స్వామి దగ్గర నుంచి ఎవరు కదలాలని కూడా లేదు. స్వామి అయితే చాలా బాగున్నారు. అందరికీ కూడా కోరికలు కూడా బాగా నెరవేరుతాయండి ఇక్కడ. అది తెలుసుకుని మేము రావడం జరిగింది. అందు గురించి ఎవరైతే ఈ చుట్టుపక్కలకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. అలాగే నవజనార్దనలు 9 జనార్దన స్వామిని కూడా దర్శనం చేసుకోండి అందరూ కూడా అని నేను సెలవు తీసుకుంటున్నానండి. ఇక్కడ ఈ నెల డిసెంబర్ 30వ తారీఖున ముక్కోట ఏకాదశి సందర్భంగా ఇక్కడ పళ్ళతో డెకరేషన్ అది బాగా చేసి ఆవు నెయ్యితో అది అభిషేకాలు అన్నీ చేసి కూడా బాగా చేస్తారంటే ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం కూడా ఉంటుంది. అందుకని భక్తులందరూ కూడా పాల్గొనవలసిందిగా మనవి.